టీడీపీపై తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు మాజీ మంత్రి పేర్ని నాని. కుర్చీ మడత పెట్టడంపై పేర్ని నాని సీరియస్ గా స్పందించారు. 2019లోనే టీడీపీని ప్రజలు కుర్చీలా మడత పెట్టారంటూ ఘాటుగా వ్యాఖ్యలు చేశారు. 2024లో కూడా ఇదే సీన్ రిపీట్ అవుతుందన్నారు. అలాగే అద్దెకు తెచ్చుకున్న కుర్చీలను స్టేజ్ మీద మడత పెట్టినంత మాత్రాన ప్రజల గుండెల్లో జగన్ కు ఉన్న సుస్థిర స్థానాన్ని ఎవరూ తొలగించలేరన్నారు పేర్ని నాని. పార్టీ జెండా మోసేవాడు చేతులు మడత పెడతాకి మా చేతిలో పని అయితే చివరికి ఎవడయ్యా అంటే షామ్యానా కంపెనీ నుంచి కుర్చీ అద్దెకి తెచ్చుకుని రోజు ఊరికి ఒక చోట షామ్యానా కంపెనీ నుంచి కుర్చీ అద్దెకి తెచ్చుకుని డయాస్ మీద ఆ కుర్చీ మడత పెట్టేటువంటి ఈ చంద్రబాబు నాయుడు కానీ అతని కొడుకుకి కానీ మీ కుర్చీలు 2019లోనే మడత పెట్టి ఎక్కడ పెట్టాలో అక్కడ పెట్టారు. 2024లో కూడా ప్రజలు మళ్ళీ కుర్చీ మడత పెట్టి ఎక్కడ పెట్టాలంటే అక్కడ పెడతా ఖాళీ ఉండాలి కదా. కాబట్టి మీరు షామ్యానా కంపెనీ నుంచి కుర్చీ తెచ్చుకుని టెంట్ హౌస్ నుంచి కుర్చీ అద్దెకి తెచ్చుకుని మీరు మడత పెట్టినంత మాత్రాన కాబట్టి ప్రజలు ఇప్పటికే మరొకసారి మీ కుర్చీ మడత పెట్టి ఎక్కడ పెట్టాలో అక్కడ పెట్టడానికి సిద్ధంగా ఉన్నారు. మీరు ఊరూరా కుర్చీలు అద్దెకి తెచ్చుకు తిరిగినంత మాత్రాన ప్రజల గుండెల్లో సుస్థిరమైనటువంటి స్థానం జగన్మోహన్ రెడ్డి గారికి ఉంది. మీ సభ చూడండి, మా సభలు చూడండి. మీ ఖాళీ కుర్చీలు మడతెట్టి ఎక్కడ పెట్టాలో ముందే చూసుకోండి.